మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న క్రేజీ చిత్రం మెగా 157. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు లేదా రఫ్ ఆడిద్దామని టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఆమెతో పాటే మరో టాలీవుడ్ బ్యూటీ కేథరిన్ కూడా మెరవనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఈ ఇద్దరు స్టార్ బ్యూటీస్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెరవనున్నాడట. అయితే ఇప్పటికే సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇలాంటి క్రమంలో అనిల్ రావుపూడి చిరు కోసం మరో క్రేజీ ప్లాన్ వేశాడంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. చిరు కోసం మరో స్టార్ హీరో రంగంలోకి దింపాడని అనిల్. ఆ స్టార్ హీరో ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీకి అనిల్ రావుపూడి F2, F3 సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు సినిమాల్లో స్పెషల్ రోల్ కోసం అనిల్ వెంకీని సంప్రదించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ రోల్ కి చాలా స్పెషాలిటీ ఉందని, త్వరలోనే ఆయన ఈ సెట్లో సందడి చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దాదాపు నెల రోజుల కాల్ షీట్లు వెంకీ అనిల్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది. జూలై నెలాఖరుకు ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన షూట్ ప్రారంభమవుతుందట. నిజంగా మెగా 157లో వెంకటేష్ కూడా నటిస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ దగ్గుపాటి మెగా అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెగా 157 మీద భారీ ఆశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. అనిల్ రావుపూడికి వరుసగా హిట్స్ ఉండటంతో చిరంజీవి మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. సినిమా సెకండ్ హాఫ్ లో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, ఖచ్చితంగా దీనికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అన్ని సీన్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వీటన్నిటికీ తగ్గట్లుగా చిరంజీవి పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ను అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర అఫీషియల్ మాఫియా బ్యాక్గ్రౌండ్ లో ఉండనుందని సమాచారం. అంతేకాదు ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మెగాస్టార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే వెంకట్ కూడా కనిపించనున్నాడట. ఇక ఇటీవల మెగాస్టార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కథ తనకు ఎంతగానో నచ్చేసిందని, నేను సినిమా చేసేందుకు ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాదు అనిల్ రావుపూడి చెప్పే సీన్స్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ సినిమాల్లో సన్నివేశాల గురించి అనిల్ చెప్తుంటే నాకు కడుపుబ్బా నవ్వొచ్చిందని, అంతగా నేను ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని, ఈ సినిమా ఖచ్చితంగా అభిమానులకు నచ్చుతుందని మెగాస్టార్ వివరించాడు. ఇక ఈ సినిమాను సాహో గరికపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.